స్టూడెంట్స్ ఇప్పుడు మనం నామెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లేకపోతే కార్బన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ కాంపౌండ్స్ మనం పేర్లు ఎలా పెట్టాలి, ఎందుకని వీటిని పేర్లు పెట్టడంలో అంత సమస్య ఏంటి అంటే ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేవి మిలియన్స్లో ఉంటాయి. మరి మిలియన్స్లో ఉన్నప్పుడు ఏ కాంపౌండ్ ఏంటి అనేది వెతుక్కోవడం చాలా కష్టం. ఒక పద్ధతి ప్రకారం వాటికి మనం పేర్లు పెట్టుకోవాలి. సో అందువల్ల దీన్ని స్పెషల్గా చదవాలి. ఈ నామెన్క్లేచర్ అనేది నేను ఇంతకు ముందు చెప్పినటువంటి క్లాసుల్లో అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చాలా నీట్గా డీటెయిల్డ్గా చెప్పున్నాను. ఇప్పుడు మన కొత్త టెక్స్ట్ బుక్లో అంత డీటెయిల్డ్గా లేదు. ఇది మీకు సరిపోదన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఇక్కడ నేను. మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఆ పాత వీడియోస్ మీరు డెఫినెట్గా చూడండి, ఎందుకంటే అక్కడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఇక్కడ చూడండి, ది నేమ్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ ఏ హోమోలాజియస్ సిరీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది బేసిక్ కార్బన్ చైన్ మోడిఫైడ్ బై ఏ ప్రిఫిక్స్ అంటే phrase before or suffix అంటే phrase after indicating the nature of the functional group. ఇప్పుడు మీకు ఫంక్షనల్ గ్రూప్ అంటే నేను ఇంతకుముందు చెప్పున్నాను. ఆ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ఫంక్షనల్ గ్రూప్ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒక ఎలిమెంట్ కావచ్చు లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ కానీ లేకపోతే సమ్ సిహెచ్ఓ అలా ఒక ఎలిమెంట్ కావచ్చు లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు. అవి ఏం చేస్తాయంటే మొత్తం ఈ కాంపౌండ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ని నిర్ణయిస్తాయి అన్నమాట. అలాంటి ఆ గ్రూప్ ని ఫంక్షనల్ గ్రూప్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఉందనుకో, ఇలా CH4 అని రాస్తాం కదా మీథేన్ ని. ఈ మీథేన్ కి మనం ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక హైడ్రోజన్ ని తీసేసి దాని ప్లేస్ లోకి ఆ ఫంక్షనల్ గ్రూప్ ని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ని పెడుతున్నాం అనుకో, అప్పుడు ఇట్లా CH3 అంటే ఒక హైడ్రోజన్ తీసేసి దాని ప్లేస్ లోకి Cl అని పెట్టాలన్నమాట. అది ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూపు ఈ మెయిన్ కార్బన్ చైన్ కి ముందైనా ఉండొచ్చు, ఇటువైపు, దాన్ని ప్రిఫిక్స్ అంటారు ఇక్కడ ఉంటే. లేదా మెయిన్ కార్బన్ చైన్ కి ఇటైనా ఫంక్షనల్ గ్రూప్ ఉండొచ్చు, అలా ఉంటే సఫిక్స్ అంటారు. ఓకేనా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ కి హాలోజన్స్ ఉన్నాయనుకోండి, అవి ప్రిఫిక్స్ లో ఉంటాయి. అంటే ప్రిఫిక్స్ లో అంటే క్లోరిన్ ఉంటే క్లోరో. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక బ్యూటేన్ కి క్లోరిన్ ఉందనుకో, క్లోరో బ్యూటేన్ అని పలకాలి. క్లోరో పెంటేన్ అంటే క్లోరో అనే మాట ముందు వస్తుంది, ప్రిఫిక్స్ లో వస్తుంది అనమాట. ఓకేనా? దాన్ని ఇక్కడ రాసి చూపించాడు కూడా, మీరు గమనించండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లోరోప్రోపేన్ అంటే ఇలా ఫస్ట్ 1 2 3 ఉన్నాయి కదా, 1 ఉంటే మీత్, ఈత్, ప్రొప్, కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి ప్రొపేన్. క్లోరిన్ ఉంది కాబట్టి క్లోరోప్రోపేన్. అంతేగాని ప్రొపేన్ క్లోరైడ్ అనకూడదు, ప్రొపేన్ క్లోరైడ్ అనకూడదు, క్లోరోప్రోపేన్ అనాలి. ఎందుకంటే ఈ హాలోజన్స్ అన్ని కూడా ముందు వస్తాయి, ప్రిఫిక్స్ లాగా వస్తాయి అన్నమాట. దీని పేరేంటి? బ్రోమోప్రోపేన్, ముందు వస్తాయి. ఓకేనా? సరే, ఫంక్షనల్ గ్రూప్ అంటే మీకు తెలిసింది. నెక్స్ట్ అలా కాకుండా ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్ అంటే OH కదా, అది ప్రిఫిక్స్ లో రాదు, సఫిక్స్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 మీథీల్ ప్రొప్ కదా, ప్రొపనాల్, ఓఎల్ అని వస్తే ఆల్కహాల్ అని, ఓఎల్ అని వస్తే ఆల్కహాల్, OH ఉన్నట్టు లెక్క. ప్రొపనోల్, ఓల్ అని వచ్చింది చూసారా, అది సఫిక్స్ లో వస్తుంది. సో కొన్నేమో ప్రిఫిక్స్ లో వస్తాయి, కొన్నేమో సఫిక్స్ లో వస్తాయి. ఏవి ప్రిఫిక్స్ లో వస్తాయి, ఏవి సఫిక్స్ లో వస్తాయి అనేది నేను డీటెయిల్డ్ గా ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను. ఇక్కడ ఈ హాలోజన్స్ అన్ని ప్రిఫిక్స్ లో వస్తాయి, మిగతావి ఆల్మోస్ట్ సఫిక్స్ లో వచ్చేవే. ఆల్డిహైడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్డిహైడ్ సఫిక్స్ లోనే వస్తుంది. ఇక్కడ చూడండి, దీని పేరేంటి? ప్రొపనాల్డిహైడ్, ఆల్, ఏఎల్, ఆల్ అని వస్తే ప్రొపనాల్డిహైడ్ అన్నమాట. ప్రొపనాల్ అని చెప్పాలి. IUPAC నేమ్ అంటారు దీన్ని, IUPAC నేమ్.
IUPAC International Union of Pure and Applied Chemistry. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంటే వరల్డ్ లో ఉండేటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన సైంటిస్టులు అందరూ కూర్చొని మీ కంట్రీలో ఒక పేరు మా కంట్రీలో ఒక పేరు ఉంటే ఒకే కాంపౌండ్ కు చాలా కష్టం కదా, మనం వరల్డ్ లో అందరం కలిపి ఒకే రకంగా పలుకుదామని చెప్పి అందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం వీటికి పేర్లు ఎలా పెట్టాలో నిర్ణయించారనమాట. దాన్ని IUPAC నేమ్ అంటారు. అంటే మన ఊర్లో ఒక రకంగా, వేరే ఊర్లో ఒక రకంగా, అమెరికాలో ఒక రకంగా అలా చెప్పటం కాదు. ఏ ఊరికి పోయినా, ఏ దేశానికి పోయినా ఒక కాంపౌండ్ కు అదే పేరు ఉండాలి. అది IUPAC నేమ్ అంటే. అలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రొపనాల్ అంటే ఇంటర్నేషనల్ గా ఎక్కడికి పోయినా దీని పేరు అదే. ప్రొప్ అని ఉంది కాబట్టి 3 కార్బన్లు ఉన్నాయి. ఆల్ అంటే ఆల్డిహైడ్ ఉన్నట్టు లెక్క. CHO అంటే ఆల్డిహైడ్, CHO అని ఉంటే ఆల్డిహైడ్. ఓకేనా? అది తర్వాత నెక్స్ట్ కీటోన్ అనేది కూడా సఫిక్స్ లోనే ఉంటుంది. కీటోన్ అనేది ఇదిగో CO అని వస్తే కీటోన్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి CO అని. CO అంటే కీటోన్. సార్ ఇది మధ్యలో ఎందుకు సార్, ఈ చివర ఉండొచ్చు కదా అంటే అట్లా ఉండదు CO. ఎందుకంటే అది ఇట్లా కదా ఉండేది. C+O అనేది దాని ఫంక్షనల్ గ్రూపు. కార్బన్ కి టెట్రా వ్యాలెన్సీలో 2 వచ్చినాయి బాండ్స్. 2 బాండ్స్ ఇంకా కార్బన్ ఫామ్ చేయాల్సి ఉంది. దాన్ని ఒక చివరకు కనుక పెట్టేస్తే ఒక్క బాండే కదా వచ్చేది, మిగిలిన బాండ్ సంగతి. అందుకని CO అనే ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడో చోట మధ్యలో ఉండాల్సిందే, అంతేగాని చివరికి ఇట్లా పోలేదు, అది మధ్యలో ఉంటది CO. ఓకేనా? ఇది సఫిక్స్ లో ఉండేది. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH అని వస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదిగో COOH. అట్లా కాకుండా C+O అని ఇటొక బాండ్ వస్తే దాన్ని కీటోన్ అంటారు. OH ఆల్డిహైడ్ కదా, ఆల్డిహైడ్ అంటే CHO అని వస్తే ఆల్డిహైడ్. అట్లా కాకుండా ఆల్కహాల్ అని వస్తే OH. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఫంక్షనల్ గ్రూప్స్ కొన్ని తెలుసుకున్నారు. ఇమీడియట్ గా ఎప్పుడైనా సరే ఆల్కహాల్ అనగానే చివర్లో OL అని రావాలి. అది సఫిక్స్ లోనే ఉండాలి. సఫిక్స్ అంటే అటువైపు OH ఉంటుంది. ఆల్డిహైడ్ అని రాగానే ఆల్ అని రావాలి. CHO ఉంటే ఆల్డిహైడ్. నెక్స్ట్ కీటోన్ ONEON అని రావాలి. C+O ఉంటే కీటోన్. కార్బాక్సిలిక్ యాసిడ్ COOH అని ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఆల్కీన్స్ అని ఉంటే, ఆల్కేన్స్ అని ఉంటే చివర్లో AN అని వస్తుంది. ప్రొపేన్ అట్లా కదా. ఆల్కేన్స్ అన్ని సింగిల్ బాండ్స్. అదే ఏమాత్రం డబుల్ బాండ్ గనక ఉంటే ANE కి బదులు ENE వస్తుంది. అది ఆల్కీన్ అన్నమాట. ఆల్కైన్స్ అంటే వైన్ అని వస్తుంది అనమాట. ఆల్కైన్, అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైనా ANE అని వచ్చిందంటే అది ఆల్కేన్ అన్నమాట, సింగిల్ బాండ్స్ ఏ ఉంటాయి. ENE అని వస్తే మాత్రం అది ఆల్కీన్, ఎక్కడో ఒక్క డబుల్ బాండ్ అయినా ఉంటుందని అర్థం. ఆల్కైన్ YNEIN అని వస్తే అది ఆల్కైన్ అన్నమాట, ఎక్కడో ఒక్కటైనా ట్రిపుల్ బాండ్ ఉంటుందని అర్థం. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు ఇలా మనం చూసేది ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఏంటి చెప్పేది, ఇక్కడ చెప్పే పాయింట్లు ఏంటి, నామెన్క్లేచర్ ఎలా పెట్టాలట. ఐడెంటిఫై ది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ది కాంపౌండ్. మనకి ఇచ్చిన కాంపౌండ్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో ఫస్ట్ గుర్తుపట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కార్బనే కనపడింది అనుకో, మీత్ అని స్టార్ట్ చేయి. 2 కనపడితే ఈత్, 3 కనపడితే ప్రొప్, 4 కనపడితే బ్యూట్, 5 కనపడితే పెంట్, 6 కనిపిస్తే హెక్స్, 7 అయితే హెప్ట్, తర్వాత ఆక్ట్, నొన్, డెక్. చెప్పాను కదా నేను. ఓకే, తర్వాత ఏ కాంపౌండ్ హ్యావింగ్ 3 కార్బన్ ఆటమ్స్
వుడ్ హ్యావ్ ది నేమ్ ప్రొపేన్. ఒక 3 కార్బన్ ఆటమ్సే ఉన్నాయి అనుకోండి, దాని పేరు ఏమై ఉండొచ్చు అంటే ప్రొపేన్ అయి ఉండొచ్చు. 3 ఉన్నాయి కదా, 3 ఉంటే ప్రొపేన్ అయితే అయి ఉండొచ్చు అనమాట. అందుకని దాని పేరు ప్రొపేన్. ఇంకెక్కడ మార్పు వస్తుందో చెప్తా. ప్రొపేన్ ఏం మారచ్చు అంటే, ఒకవేళ గనక ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంటే ఏఎన్ఈకి బదులు ఈఎన్ఈ వచ్చిండేది ప్రొపీన్ అని. అలా కాకుండా ట్రిపుల్ బాండ్ వస్తే వైఎన్ఈ ఐన్. మొత్తం మీద ప్రోప్ అనేది మారదు. ఓకేనా? అట్లా కాకుండా ఇక్కడ గనక ఆల్కహాల్ ఉంటే ఈ ప్లేస్ లోకి ఏమొస్తుందంటే ప్రొపనోల్. ప్రొపనోల్ ప్రొపనోల్ ఓల్ అని చివరిలో వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనము ఎన్ని కార్బన్లు ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. దాన్ని బట్టి మెయిన్ పేరు వచ్చేసింది మనకి. రెండోది, ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫంక్షనల్ గ్రూప్, ఒకవేళ గనక ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉండుంటే, అంటే ఏంటి ఫంక్షనల్ గ్రూప్ మీకు చూపించాను కదా ఇప్పుడు, ఆల్డిహైడ్, కీటోను అవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ విత్ ఎయిదర్ ఏ ప్రిఫిక్స్ ఆర్ ఏ సఫిక్స్. అంటే ముందైనా చెప్పాలి, వెనకైనా చెప్పాలి. క్లోరిన్ అలాంటివి అయితేనేమో ప్రిఫిక్స్ లాగా ముందు చెప్పాలి. అంటే క్లోరోపెంటేన్, బ్రోమోపెంటేన్ అట్లా ముందు చెప్పాలి. కొన్నిటిని ఎక్కువ అంటే సఫిక్స్ గా చెప్పాలి. ఇఫ్ ది నేమ్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ టు బి గివెన్ యాజ్ ఏ సఫిక్స్, ఒకవేళ గనక నువ్వు సఫిక్స్ లాగా చెప్తున్నావు అంటే, అండ్ ది సఫిక్స్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ బిగిన్స్ విత్ ఏ వోవెల్ AEIOU, then the name of the carbon chain is modified by deleting the final E and adding the appropriate suffix. For example, a 3 carbon chain with a ketone group would be named as. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, చాలా సింపుల్ గా ఈజీగా వినండి. మన దగ్గర ఉన్నది 3 ఉన్నాయి ప్రొపేన్ అని. నేను ఇక్కడ ప్రొపేన్ అని రాస్తున్నా, 3 ఉన్నాయి కదా, ప్రొపేన్ అని రాసుకున్నా. PROPANE ప్రొపేన్ అని రాసుకున్నా. ఎందుకని అలా రాసుకున్నానంటే, 3 కార్బన్స్ కనిపించినాయి కాబట్టి ఇలా రాసుకున్నా. తర్వాత ఏం చూసానంటే, అక్కడ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ చూసా. అప్పుడు ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ చూస్తే ఏం చేయాలంటే, చివరిలో ఉన్న ఈ ఉంది చూసారా ఇక్కడ, దాన్ని తీసేయాలి. అదే ఇక్కడ చెప్తున్నది. -E అంటే ఆ ఈని తీసేయండి. తీసేస్తున్నా. PROPAN వచ్చిందా? నువ్వు ఏమి ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేసావు? ఆల్కహాల్ కదా, దాని ప్లేస్ లో ఓల్ అని పెట్టు. అప్పుడు దాని పేరు ప్రొపనోల్ అవుతుంది. అర్థమవుతుందా? అది అలా కాకుండా ఒకవేళ కీటోన్ ఐడెంటిఫై చేసావనుకో, అప్పుడు ప్రొపేన్ లో నుంచి ఒక ఈ తీసేస్తే ప్రొపేన్ అయింది. ఆ స్మాల్ ఈ ప్లేస్ లో కీటోన్ కాబట్టి ఓఎన్ఈఓన్ అనే దాన్ని యాడ్ చేస్తే ప్రొపనోన్. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చివరిలో ఉండే ఈని డిలీట్ చేస్తూ దాని ప్లేస్ లోకి ఆ ఫంక్షనల్ గ్రూప్ పెట్టాలి. ఆల్కహాల్ అయితే ఓఎల్ ఓల్ అని పెట్టాల్సి వస్తుంది, కీటోన్ అయితే ఓఎన్ఈఓన్ అని పెట్టాల్సి వస్తుంది, ఆల్డిహైడ్ అయితే ఏఎల్ ఆల్ అని పెట్టాల్సి వస్తుంది. ఏవైనా కూడా AEIOU తోనే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అలా ఫంక్షనల్ గ్రూప్ ని పెట్టాలి. సరే, బానే ఉంది. నెక్స్ట్, ఇఫ్ ది కార్బన్ చైన్ ఈజ్ అన్సాచురేటెడ్, ఒకవేళ గనక కార్బన్ చైన్ లో డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉంటే అది అన్సాచురేటెడ్ కదా, దెన్ ది ఫైనల్ ఏన్ ఈజ్ నేమ్ of the carbon chain is substituted by ene or ine as given in table. నేను చెప్పాను కదా, నువ్వు రాసుకున్నావు ప్రొపేన్ అని రాసుకున్నావు, ప్రొపేన్ అని రాసుకున్నావు. నీకు ఒక చోట ఏమైందంటే డబుల్ బాండ్ కనిపించింది, ANE తీసేయి, ENE అని పెట్టు. ఎందుకని ENE పెట్టామంటే డబుల్ బాండ్ కనిపించింది కదా, లేదు ట్రిపుల్ బాండ్ కనిపించింది, YNE అని పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ కనిపిస్తే దాని ప్లేస్ లో పెట్టాలి, అది ఇంకొంచెం డీటెయిల్డ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ ఉంది, C
ఇక్కడ హెచ్ 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 ఓకేనా. నెక్స్ట్ హెచ్ అంతే. ఇక్కడ 2 బాండ్లు, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక సరిపోయింది. మళ్ళీ ఇక్కడ 3 బాండ్లు సరిపోయినాయి కాబట్టి హెచ్, ఇక్కడ హెచ్ హెచ్. దీని పేరు చెప్పమన్నారు అనుకో, ఏం చెప్పాలంటే దీన్ని 1 2 3 4 కాబట్టి బ్యూట్. ఓకేనా. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈఎన్ఈఈన్ కాకపోతే ఎన్నో కార్బన్ దగ్గర ఉందో కూడా చెప్పాలి. ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి బ్యూట్ 2ఈన్ అని చెప్పాలి. బ్యూట్ 2ఈన్ అంటే అర్థం ఏంటంటే, బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉన్నాయి, ఈన్ అంటే డబుల్ బాండ్ ఉంది, అది కూడా ఎక్కడుందంటే సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సార్ నేను ఇట్నుంచి నెంబర్ ఇచ్చుకుంటాను సార్, ఇట్నుంచి ఎందుకు ఇవ్వాలంటే ఎట్నుంచి అయినా ఇచ్చుకొని ఇష్టం. అయితే ఆ డబుల్ బాండ్కు తక్కువ నెంబర్ వచ్చేట్టుగా ఇవ్వాలి. ఇక్కడైతే ఇట్నుంచి ఇచ్చుకున్న ఇబ్బంది లేదు, 1 2 దగ్గర వచ్చింది. అదే కనుక పెంటెన్ దగ్గర ఉందనుకో, ఒకవైపు నుంచి ఇస్తే 2 వస్తుంది, ఒకవైపు నుంచి ఇస్తే 3 వస్తుంది. ఎటు తక్కువ ఉంటే అటు నుంచి ఇవ్వాలి. అందుకే నేను మీకు చెప్పింది ఇంత డీటెయిల్డ్గా ఇంకా ఎలా ఇవ్వాలి అనేది పాత దాంట్లో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ లేదు, మనం ఏం చేస్తాం. ఓకేనా. ఇది మీకు అయిపోయింది. సరే, నెక్స్ట్ ఈ ఫంక్షనల్ గ్రూప్స్ మీకు పరిచయం చేశాను కదా కొంచెమే. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఏంటి, హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కెన్ యూ డ్రా ఫర్ పెంటేన్? పెంటేన్ కి ఎన్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ ని నువ్వు గీయగలవు? ఇక్కడ చూడండి, ఇప్పుడు పెంటేన్ కు ఎన్ని ఐసోమర్స్ వస్తాయి అంటే, ఎన్ని మాలిక్యులర్ ఫార్ములా మాత్రం ఒకే రకంగా ఉండాలి. పెంటేన్ అనగానే మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, C5H12. ఇది పెంటేన్ మాలిక్యులర్ ఫార్ములా. అందులో ఎటువంటి మార్పు ఉండకూడదు, కాకపోతే స్ట్రక్చర్ లో తేడా ఉండాలి. అవే కదా ఐసోమర్స్ అంటే, అంతేనా? సరే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ 5 కార్బన్స్ స్ట్రైట్ గా వేసేసాను. ఇంకా టెట్రా వ్యాలెన్సీని హైడ్రోజన్స్ తో భర్తీ చేశారు. అంటే ఎలానో తెలుసు కదా, కార్బన్ కు 4 బాండ్స్, ఈ కార్బన్ తో 1 బాండ్ పోతే ఇంకా 3 బాండ్స్ కదా, 3 బాండ్స్ హైడ్రోజన్ తో. మరి ఇప్పుడు ఈ కార్బన్ ఇటువైపు ఒక కార్బన్ తో, ఇటువైపు ఒక కార్బన్ తో బాండ్స్ పోతే ఇంకా 2 కదా, 2 హైడ్రోజన్ తో. అలా టెట్రా వ్యాలెన్సీని హైడ్రోజన్ తో భర్తీ చేయాలి. ఇలా వేస్తే ఎన్ పెంటేన్. అలా కాకుండా దీని ఫార్ములా నువ్వు చూసుకుంటే C5H12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇట్లా 4 ఉంటే ఈ పక్కకు ఒకటి వచ్చేసింది. ఇది స్ట్రైట్ గా ఉంటే ఇది బ్రాంచ్డ్ చెయ్యి, బ్రాంచ్డ్. ఇంకా మిగతావన్నీ కార్బన్ యొక్క టెట్రా వ్యాలెన్సీని నేను భర్తీ చేసేసాను. అంటే ఎక్కడ చూసినా కూడా కార్బన్ కి 4 బాండ్స్ ఉండాలి. ఆ వారం నువ్వు హైడ్రోజన్స్ తో నింపాలన్నమాట. దీన్ని ఐసోపెంటేన్ అంటారు. ఇది చూడండి, 3 కార్బన్స్ ఉన్నాయి, అటొక వైపు కార్బన్ ఉంది, ఇటొక వైపు కార్బన్ ఉంది, వాటి మిగతావన్నీ హైడ్రోజన్స్ ఉన్నాయి. దీని పేరు నియోపెంటేన్. కాబట్టి పెంటేన్ కి 3 రకాలైన ఐసోమర్స్, ఎన్ పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్. ఐయుపిఎస్సి నేమ్ చెప్పమంటే ఇది పెంటేన్. ఇదేంటిది, ఇది మెయిన్ చైన్ లో 4 కాబట్టి దీని పేరు బ్యూటేన్ అనే అనాలి. ఐయుపిఎస్సిలో రెండో కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి CH3ని మిథైల్ అంటారు. అంటే మామూలుగా ఒక హైడ్రోజన్ పోగొట్టుకున్న మీథేన్ కదా, ఒక హైడ్రోజన్ పోగొట్టుకున్న మీథేన్ కాబట్టి మిథైల్. ఒక హైడ్రోజన్ పోగొట్టుకున్న ఈథేన్ ఈథైల్ అంటారు. సో దీని పేరు ఏంటి ఐయుపిఎస్సిలో, 2-మిథైల్ బ్యూటేన్ అనాలి. ఇది మెయిన్ చైన్ లో 4 ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. ఇక్కడ 2 అంటే రెండో కార్బన్ దగ్గర 2-మిథైల్ బ్యూటేన్ అనాలి, లేకపోతే దీనికి ఇంకో పేరు ఐసోపెంటేన్. మరి దీని పేరు ఏంటి, 2,2
అంటే మధ్యలో ఉంది కాబట్టి 2 డైమిథైల్ ప్రొపేన్, మూడే ఉన్నాయి మెయిన్ చైన్ లో. 2 డైమిథైల్ ప్రొపేన్ లేకపోతే నియోపెంటేన్ అంటారు. ఐయుపిఎస్సి నేమ్స్ ఎలా చెప్పాలి అనేది చాలా క్లియర్ గా నేర్చుకోవాలి. అందుకే మీరు ఖచ్చితంగా నా పాత వీడియో కూడా చూడండి, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ ది టూ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ విచ్ లీడ్ టు ది హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వి సీ అరౌండ్ అస్? కార్బన్ ఇన్ని కాంపౌండ్స్ ని మిలియన్స్ లో ఏర్పరచడానికి కారణము దానికి ఉన్న వర్సటైల్ నేచర్, విలక్షణమైనటువంటి స్వభావం. ఏమేంటి అంటే మనం క్యాటనేషన్ అనేది ఒకటి చెప్పుకున్నాం, టెట్రావాలెన్సీ అనేది ఒకటి చెప్పుకున్నాం. క్యాటనేషన్ అంటే పొడవైన చైన్స్ లాగా ఏర్పరిచేటువంటి నేచర్ క్యాటనేషన్. టెట్రావాలెన్సీ అంటే ఒక కార్బన్ తన చుట్టూ ఉండే 4 కార్బన్లతో గాని వేరే వాటితో గాని బాండ్స్ ని ఏర్పరచగలదు. ఈ రెండిటి వల్లనే ఇన్ని మిలియన్స్ కాంపౌండ్స్ వచ్చినాయి, ఓకేనా. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఫార్ములా అండ్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ సైక్లోపెంటేన్? సైక్లోపెంటేన్ గీసి దాని ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ కావాలట. ఇక్కడ చూడండి, సైక్లోపెంటేన్, ఇదే సైక్లోపెంటేన్ అంటే నేనేం చేశానంటే ఇట్లా ఒక సైక్లిక్ గా ఒక స్ట్రక్చర్ వేసాను. 5 కార్బన్స్ 5 కార్నర్స్ లో పెట్టానమాట, ఓకేనా. తర్వాత కార్బన్ కి మధ్య ఈ గీత ఏందనుకుంటున్నారు, ఈ ఆమ్ లాగా కనపడేది వాటి మధ్య బాండ్స్ అన్ని సింగిల్ బాండ్సే వేసా. ఇంకా కార్బన్ కి టెట్రావాలెన్సీని పూర్తి చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ తీసుకోండి మీరు, దానికి టెట్రావాలెన్సీ కదా, ఒక బాండ్ ఇటుంది, ఒక బాండ్ ఇటుంది, ఇంకా 2 బాండ్స్ ని ఫామ్ చేయగలదు. ఆ 2 బాండ్స్ కి 2 హైడ్రోజన్లు పెట్టాను. దీని పరిస్థితే దీని అంతా అదేను. దీని పేరు సైక్లోపెంటేన్, ఓకేనా. మరి అట్లా కాకుండా డాట్ స్ట్రక్చర్ వేయమంటే ఎలా అంటే ప్రతి బాండ్ దగ్గర 2 చుక్కలు పెట్టండి, బాండ్ తీసేసి. అంటే ఇప్పుడు ఇది ఒక బాండ్ కదా, ఈ గీత ఒక బాండ్ కదా, అది దాని ప్లేస్ లో 2 చుక్కలు, ఒక చుక్కేమో దీనికి సంబంధించింది, ఒక చుక్కేమో దీనికి, అందుకని ఒకదానికి సంబంధించింది ఇంటూ పెట్టండి, ఒకదానికి సంబంధించిన దాన్ని చుక్క పెట్టండి. అలానే ఇక్కడ ఒక బాండ్ ఉంది కదా, ఒక బాండ్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, 2 ఎలక్ట్రాన్స్ పెట్టాలి, అంటే ఒక ఇంటూ పెట్టండి, ఒక చుక్క పెట్టండి. ఇంటూ ఏమో దీనిది ఎలక్ట్రాన్ అని, సి ఏమో దీనిదని. అలా అంటే ప్రతి గీత ఒక బాండ్. బాండ్ అంటే పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అర్థమవుతుందా. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒకటేమో దానికి సంబంధించింది, ఒకటి దీనికి సంబంధించింది. అందువల్ల ఒకటేమో ఇలా చిన్న ఇంటూ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ చూపిస్తా నేను, ఇలా పెట్టి చుట్టూరు 4 హైడ్రోజన్లు పెట్టుకోవాలి. మీథేన్ అంటే ఉండండి ఒక్క నిమిషం, ఇదేదో మీథేన్ కదా చూపిస్తానది నేను. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక బాండ్ ఉంటది కదా, ఒక ఇంటూ పెట్టండి, ఒక చుక్క పెట్టండి, హెచ్ రాయండి. ఆ ఇంటూ చుక్క కలిపి ఒక బాండ్ అనమాట అది. ఈ ఇంటూకు అంటే ఒక ఎలక్ట్రాన్ కార్బన్ కు సంబంధించింది, ఈ డాట్ అంటే హైడ్రోజన్ కు సంబంధించిన ఎలక్ట్రాన్. అట్లనే ఇక్కడ కూడా హెచ్, అట్లనే ఇక్కడ కూడా హెచ్, అట్లనే ఇక్కడ కూడా. ఇది అంటే ప్రతి బాండ్ దగ్గర ఇలా పెట్టాం, అలా పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను సైక్లోపెంటేన్ గీయటం అయిపోయింది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డ్రా ది స్ట్రక్చర్స్ ఫర్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్: ఇథనోయిక్ యాసిడ్, బ్రోమోపెంటేన్, ఇథనోయిక్ యాసిడ్ అంటే మీథేన్, ఈథేన్, ఇథనోయిక్ యాసిడ్ కదా. ఎలా రాయాలి ఇక్కడ రాస్తా నేను, జాగ్రత్తగా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్, మీథేన్ ఈథేన్ కదా, CH3COOH, ఇదే ఇథనోయిక్ యాసిడ్ అంటే. 2 కార్బన్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అందువల్ల ఈత్, COOH ఉంది కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. మరి ఎలా దీన్ని రాసేది, దీని స్ట్రక్చర్ ఏంటి,
అందువల్ల ఈ హెచ్ COOH ఉంది కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. హెచ్ మరి ఎలా దీన్ని రాసేది? హెచ్ స్ట్రక్చర్ ఏంటి? తర్వాత COOH ల దాన్ని C డబుల్ బాండ్ O హెచ్ OH COOH ల దాన్ని ఇది రాసే పద్ధతి. డబుల్ బాండ్ తర్వాత నెక్స్ట్ బ్రోమో పెంటేన్ కదా, ఇక్కడ రాద్దాం బ్రోమో పద్ధతి. పెంటేన్. బ్రోమో పెంటేన్ కదా, ఇక్కడ రాద్దాం బ్రోమో మీత్ ఈత్ ప్రొప్ బ్యూట్ పెంట్ అన్ని హైడ్రోజన్లే. కార్బన్ టెట్రావాలెన్సీని పూర్తి చేయాలంటే అన్ని హైడ్రోజన్లే తోటే నింపాలి. హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్లు కార్బన్స్ తప్ప ఏముండవు. సరే, బ్రోమో అంటున్నాడు కాబట్టి ఒక్క హైడ్రోజన్ తీసేసి దాని ప్లేసులో ఒక్క బ్రోమిన్ పెట్టాలి. దీని పేరు బ్రోమో పెంటేన్. సరిపోయిందా? 1 2 3 4 5 బ్రోమో పెంటేన్ అంటే ఇదనమాట. ఓకేనా? ఒక్క హైడ్రోజన్ ని రీప్లేస్ చేసి దాని ప్లేస్ లో Br పెట్టాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్యూటనోన్. బ్యూటనోన్ ఓన్ అంటే కీటోన్ అనమాట. మీత్ ఈత్ ప్రొప్ బ్యూట్. ఓకేనా? ఇక్కడ మాత్రం ఏం పెట్టాలి? ఓన్ అంటే ఏం పెట్టాలి మనం? C డబుల్ బాండ్ O పెట్టాలి. ఓకేనా? అదే కదా ఓన్ అంటే, ఆ ఫంక్షనల్ గ్రూపే అది. ఆ ఫంక్షనల్ గ్రూప్ ఎలా ఉంటది? ఇట్లా ఉంటది. ఇది ఓన్ ఫంక్షనల్ గ్రూప్. కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇటువైపు ఒక బాండ్ ని కార్బన్ ఫామ్ చేయగలదు, ఇటువైపు ఒక కార్బన్ ఒక బాండ్ ని ఫామ్ చేయగలదు. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. మిగిలినవన్నీ కూడా హైడ్రోజన్స్ పెట్టేసేయండి. అప్పుడు టెట్రావాలెన్సీ పూర్తి అయిపోతుంది. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్. సో ఇది బ్యూటనోన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ అవసరం లేదుగా, ఇక్కడ సరిపోయినాయి కదా. ఈ నేను చెప్పాను మీకు ఓన్ అనేది చివరకు రాదు, డెఫినెట్ గా మధ్యలోకి వచ్చి ఉంటది అని. అది బ్యూటనోన్. తర్వాత మనం రాయాల్సిన స్ట్రక్చర్ హెక్సనాల్ కదా. మీత్ ఈత్ ప్రొప్ బ్యూట్ పెంట్ హెక్స్. అంతే కదా. హెక్సనాల్. ఆల్ అంటే ఆల్డిహైడ్. ఆల్ అని చివరిలో వచ్చిందంటే ఆల్డిహైడ్ అనమాట. CHO అనే ఫంక్షనల్ గ్రూప్ రావాలి. ఓకేనా? ఇదిగో ఇక్కడ పెడుతున్న CHO ఎలా? C డబుల్ బాండ్ O హెచ్. CHO ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది కదా. ఇంకా మిగతావన్నీ ఎలా? మిగతావన్నీ ఏం లేదు, టెట్రావాలెన్సీని పూర్తి చేయడానికి అన్ని హైడ్రోజన్లతో ఫిల్ చేయటమే. అన్ని హైడ్రోజన్స్ తోటి ఫిల్ చేసేస్తున్నా నేను. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే హెక్సనాల్. ఓకేనా? మీత్ ఈత్ ప్రొప్ బ్యూట్ పెంట్ హెక్స్. ఇక్కడ ఆల్ అని వస్తే ఆల్డిహైడ్, CHO రావాలి కాబట్టి CHO వచ్చిందనమాట. ఇది హెక్సనాల్ అంటే. ఇలా మనం నామెన్క్లేచర్, ఇప్పుడు మనం IUPAC ప్రకారంగా నామెన్క్లేచర్ పెట్టాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అంటే వరల్డ్ లో ఎక్కడికి పోయినా కూడా నువ్వు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కు అదే పేరు ఉండాలి కానీ వేరు వేరు పేర్లు ఉండకూడదు. అలా ఉంటే కన్ఫ్యూజన్. కాబట్టి అందరూ కలిసి ఎలా మనం పేరు పెట్టాలి అనే దాన్నే నామెన్క్లేచర్ అంటారు. ఇది చాలా డెప్త్ గా నేర్చుకోవాలి. మీకు కొంచెమే ఇచ్చాడంటే మిగతాది ఇంటర్లో ఇస్తాడనమాట. మీరు కొంచెం బాగా నేర్చుకోండి, పాత వీడియో కూడా చూడండి. ఓకేనా? రైట్.